ఫస్ట్ బ్రేక్అవుట్ ప్యాటర్న్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్‌కి ఒక రేంజ్‌లో ప్రైస్ ఉండిపోయింది అనుకుందాం. సో, ఈ రేంజ్ ఏంటి? ఇప్పుడు ప్రైస్ పైకెళ్ళింది, కిందకొచ్చింది, పైకెళ్ళింది, కిందకొచ్చింది. ఏదైనా సరే ఒక సింగులర్ రెక్టాంగులర్ రేంజ్‌లో గనుక మార్కెట్ ఉండిపోయి, ఈ రేంజ్ నుంచి పైకి బ్రేక్అవుట్ ఇచ్చిందనుకోండి, దాన్ని అప్ సైడ్ బ్రేక్అవుట్ అంటాము. ఒకవేళ అదే విధంగా ప్రైస్ కిందకొచ్చి, కింద వైపు బ్రేక్ డౌన్ ఇస్తే దాన్ని బ్రేక్ డౌన్ అనేసి అంటాము. సో, దానికి ఎగ్జాంపుల్‌గా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇప్పుడు ప్రైస్ ఏం చేసింది? ఒక రేంజ్‌లో ఉండిపోయింది. ఇప్పుడు ప్రైస్ ఇక్కడి నుంచి ఉంది. అప్పర్ లేయర్, కింద బాటమ్ లేయర్. సో, ప్రైస్ ఈ రేంజ్‌లో ఉండిపోయి ఒకవేళ కిందకొచ్చిందనుకోండి, దీన్ని బ్రేక్ డౌన్ అనేసి అంటాం. అదే విధంగా ఇప్పుడు ఈ క్యాండిల్ ఎలా అయితే బ్రేక్అవుట్ ఇచ్చి పైకెళ్ళిందో, దీన్ని ఇలాగా బ్రేక్అవుట్ లేదా బ్రేక్ డౌన్ ఫ్రమ్ ఎ రెక్టాంగులర్ ప్యాటర్న్ అనేసి అంటాం. ఇప్పుడు దీనికే సిమిలర్ వేలో మనకి ట్రయాంగులర్ ప్యాటర్న్‌లో కూడా బ్రేక్అవుట్స్ ఉంటాయి, బ్రేక్ డౌన్స్ ఉంటాయి అండ్ వేజ్ ప్యాటర్న్స్ అని ఉంటాయి. దాంట్లో కూడా బ్రేక్అవుట్స్ ఇంకా బ్రేక్ డౌన్స్ మనం అబ్జర్వ్ చేయొచ్చు. నెక్స్ట్‌ది రివర్సల్ ప్యాటర్న్స్. అంటే ప్రైస్ ఏ పాయింట్ నుంచి రివర్స్ అవ్వచ్చు అని చెప్పి ప్రైస్ యాక్షన్‌ని అబ్జర్వ్ చేసి మనం ఈ ప్యాటర్న్స్ అనేవి ఫైండ్ ఔట్ చేసుకోవచ్చు. సో, ఇవి ఎలాగుంటాయి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైస్ ఏం చేసింది? పైనుంచి కిందకొచ్చింది అనుకుందాం. మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది అనుకుందాం. సో, ఇప్పుడు ఏదైతే ఒక లెవెల్ దగ్గర నుంచి ఇక్కడ వన్స్, ఇక్కడ ట్వైస్ సేమ్ లెవెల్ నుంచి ఒకవేళ ప్రైస్ గనుక బౌన్స్ అయ్యి మళ్ళీ రిటర్న్ అవుతుంటే ఈ ప్యాటర్న్‌ని మనం ఏమంటాము? డబుల్ బాటమ్ ప్యాటర్న్ అంటాం. సో, ఇక్కడ ఎందుకు? ఒక బాటమ్ క్రియేట్ చేసింది, సెకండ్ బాటమ్ క్రియేట్ చేసింది, మళ్ళీ థర్డ్ టైమ్ కూడా ఇక్కడికే వచ్చిందంటే దీన్ని ట్రిపుల్ బాటమ్ అంటాం. సో, ఇలాగా డబుల్ బాటమ్ అవ్వచ్చు, ట్రిపుల్ బాటమ్ అవ్వచ్చు. ఇలాంటి ప్యాటర్న్ గనుక మనం ఒక డౌన్ ట్రెండింగ్ మార్కెట్‌లో అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఇక్కడి నుంచి పైకి షూట్ అవ్వబోతోంది, ఇంకా కిందకి రావట్లేదు అని చెప్పి సిగ్నిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు అదే విధంగా సపోజ్ ప్రైస్ పైకెళ్తుంది అనుకుందాం. పైకెళ్ళి అక్కడి నుంచి కిందకొచ్చింది. మళ్ళీ పైకెళ్ళడానికి ట్రై చేసింది. కానీ ప్రీవియస్ హై ఏదైతే ఉందో అది బ్రేక్ చేయకుండా మళ్ళీ కిందకొచ్చేసింది. మళ్ళీ పైకెళ్ళడానికి ట్రై చేసింది. మళ్ళీ బ్రేక్ చేయలేకుండా కిందకొచ్చిందనుకోండి. దీన్ని మనము డబుల్ టాప్ ప్యాటర్న్ లేదా ట్రిపుల్ టాప్ ప్యాటర్న్ అనేసి అంటాము. సో, ఒక అప్ ట్రెండింగ్ మార్కెట్‌లో ఇలాంటి ఒక ప్యాటర్న్ గనుక మనం అబ్జర్వ్ చేస్తే ప్రైస్ ఇక్కడి నుంచి కిందకి రాబోతుంది. ప్రైస్ రివర్సల్ రాబోతుంది అని చెప్పి మనకి ఇండికేషన్. సో, ఇప్పుడు ఇది ఎగ్జాక్ట్‌గా ప్రైస్‌లో ఎలా కనిపిస్తుంది అని చెప్పి మీకు స్క్రీన్ మీద ఫోటోస్ ఏస్తాను. సో, దాన్ని చూసి మీరు రెఫరెన్స్ అనేది తీసుకోవచ్చు. సో, ఇప్పుడు ఈ డబుల్ టాప్, ట్రిపుల్ టాప్ లాగానే మనకి హెడ్ అండ్ షోల్డర్ ప్యాటర్న్స్ అవ్వచ్చు, కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్స్ అవ్వచ్చు. ఇలాంటివి కూడా మనము రివర్సల్ ప్యాటర్న్స్‌గా మనం అబ్జర్వ్ అనేది చేస్తూ ఉంటాము. సో, నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది మార్కెట్ స్ట్రక్చర్ గురించి. సో, దీంట్లో మార్కెట్ అప్ ట్రెండ్‌లో ఉందా? డౌన్ ట్రెండ్‌లో ఉందా? అని ఐడెంటిఫై చేయడానికి కొన్ని ప్యాటర్న్స్ ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టాక్ ప్రైస్ ఇలా పైకెళ్ళింది, కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది, మళ్ళీ కిందకొచ్చింది, మళ్ళీ పైకెళ్ళింది, కిందకొచ్చింది ఇలా ఎళ్తోందనుకోండి. సో, ఇక్కడ ఏం జరుగుతోంది? ఒక స్టాక్ మనకి హయ్యర్ హైస్. సో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది లో అనుకుందాం, ఇది హై అనుకుందాం. ఈ హై నుంచి ఇది హయ్యర్ హై గదా! అంటే ప్రీవియస్ హై కంటే కూడా ఇప్పుడు క్రియేట్ చేసిన హై పైనుంది గదా! సో, ఇప్పుడు ఇది హయ్యర్ హై అవుతుంది. ఈ హైకి ఇదేమవుతుంది? ఇంకొక హయ్యర్ హై అవుతుంది. ఇప్పుడు ఈ హైకి ఇదేమవుతుంది? ఇంకొక హయ్యర్ హై అవుతుంది. అండ్ అదే టైంలో ఏదైతే హై క్రియేట్ చేసి రీట్రేస్‌మెంట్ వచ్చి ఇక్కడ లోవర్ హై క్రియేట్ చేసిందో ఈ లోస్ గూడా అంటే ఇప్పుడు ఫస్ట్ మార్కెట్ పైకెళ్ళింది. కొంచెం కిందకొచ్చింది. మళ్ళీ నెక్స్ట్ వేవ్, నెక్స్ట్ రౌండ్ ఆఫ్ మూవ్‌మెంట్‌లో ఈ మూవ్‌మెంట్‌లో ప్రీవియస్ హై ఏదైతే ఉంటుందో అది బ్రేక్ చేస్తూ ప్రీవియస్ లో ఏదైతే ఉంటుందో ఈ లో బ్రేక్ చేయకపోతే దీన్ని మనము హయ్యర్ హై ప్యాటర్న్ అనేసి అంటాము. స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకుంటాం. సో, ఇప్పుడు అదే విధంగా ఒక స్టాక్ డౌన్ ట్రెండ్‌లో ఉంది అని ఐడెంటిఫై చేసుకోవడానికి మనం సిమిలర్‌గా పాత్‌ని అనేది గీసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఒక హై క్రియేట్ చేసింది. అక్కడి నుంచి ఒక లో క్రియేట్ చేసింది. తర్వాత మళ్ళీ రీట్రేస్‌మెంట్ ఇచ్చింది. కానీ ప్రీవియస్ హై ఏదైతే ఉంటుందో దీన్ని క్రాస్ చేయలే. ఇది క్రాస్ చేస్తే మళ్ళీ స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉన్నట్టు. సో, క్రాస్ చేయలేదు. మళ్ళీ కిందకొచ్చి ఏదైతే ప్రీవియస్ లో ఉందో దాన్ని కూడా బ్రేక్ చేసి ఒక లోవర్ లోని క్రియేట్ చేసింది. మళ్ళీ రీట్రేస్‌మెంట్ ఇచ్చింది. మళ్ళీ లో కిందకొచ్చేసింది. సో, ఇలాంటి ప్యాటర్న్ మనం ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ఒక స్టాక్ డౌన్ ట్రెండ్‌లో ఉంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, ఫర్ ఎగ్జాంపుల్ ఇదేంటి హై, ఇదేంటి లో, తర్వాత ఇదేంటి లోవర్ లోని క్రియేట్ చేసింది. సో, ఆల్రెడీ ఒక లో క్రియేట్ చేసిన తర్వాత ఏదైతే నెక్స్ట్ లో వచ్చిందో ముందర కంటే కూడా ఇంకా లోవర్ లో ఫార్మ్ చేసింది కాబట్టి దీన్ని లోవర్ లో అనేసి అంటాము. అండ్ ఇవన్నీ ఏంటి హయ్యర్ లోస్ అనేవి ఫార్మ్ చేసుకుంటూ ఇలాంటి ఒక ప్యాటర్న్ కనుక మనం అబ్జర్వ్ చేస్తే దీన్ని మనము స్టాక్ డౌన్ ట్రెండ్‌లో ఉంది అని చెప్పి మనం అర్థం చేసుకోవచ్చు. సో, ఇదేమో హయ్యర్ హైస్, లోవర్ లోస్, అప్ ట్రెండ్, డౌన్ ట్రెండ్ నేర్చుకున్నాం. ఇప్పుడు మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే క్యారెక్టర్ చేంజ్. సో, క్యారెక్టర్ చేంజ్ ఏంటంటే ఇప్పుడు సపోజ్ ఒక స్టాక్ అప్ ట్రెండ్‌లో ఉంది లేదా డౌన్ ట్రెండ్‌లో ఉందనుకోండి. ఇక్కడి నుంచి స్టాక్ రివర్సల్ ఇస్తోంది. రివర్సల్ అయిపోయింది మార్కెట్‌లో అని క్యారెక్టర్ ఏదైతే ఉందో, డైరెక్షన్ ఏదైతే ఉందో అది చేంజ్ అయిపోయింది అని చెప్పి ఈ క్యారెక్టర్ చేంజ్‌తో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. సో, దాన్ని ఎలా ఐడెంటిఫై చేయాలి? ఇప్పుడు ఫస్ట్ అప్ ట్రెండ్ ఏమనుకున్నాం? ఇక్కడి నుంచి స్టార్ట్ చేసింది. హై క్రియేట్ చేసింది, రీట్రేస్‌మెంటు,
తర్వాత హయ్యర్ హైస్ క్రియేట్ చేసుకుంటూ స్టాక్ ఇలాగ వెళ్తోంది అని అనుకున్నాం కదా. సో ఇప్పుడు ఇవన్నిట్లో మనం ఫాలో అయిన ఫిలాసఫీ ఏంటి? ఏదైతే లో ఉంటుందో ఆ లో ఎప్పుడు బ్రేక్ అవ్వలేదు అండ్ ప్రీవియస్ హై ఏదైతే ఉంటుందో దానికంటే కూడా హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తోంది కాబట్టి ఇది అప్ ట్రెండ్లో ఉంది అని చెప్పి మనం అసలు అనుకున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ ఏం చేసింది? ఇలా కిందకు వచ్చింది అనుకుందాం. ఆల్మోస్ట్ ఇక్కడ వరకు వచ్చింది. ఇంకా ఈ లో బ్రీచ్ అవ్వలేదు, కానీ ఆల్మోస్ట్ అక్కడి వరకు వచ్చి మళ్ళీ రీట్రేస్మెంట్ ఇచ్చింది అనుకుందాం. ఇలా ఇచ్చి ఈసారి కనుక ఇలా కిందకు వచ్చేసింది అంటే ఏమైంది? ఏదైతే ప్రీవియస్ లో ఉందో, ఇగోండి ఈ లోని బట్టే కదా మనం స్టాక్ అప్ ట్రెండ్లో ఉంది అని డిసైడ్ అయ్యాం. సో ఆ లో ఇక్కడ బ్రీచ్ అవ్వలేదు, కానీ ఇక్కడ ఏమైంది? బ్రీచ్ అయిపోయింది. సో ఎప్పుడైతే ప్రీవియస్ ట్రెండ్ని ఏదైతే స్ట్రక్చర్ ఉంటుందో దాన్ని బ్రేక్ చేసి మార్కెట్ కిందకి ఎప్పుడైతే వచ్చేస్తుందో అప్పుడు మార్కెట్ క్యారెక్టర్ షిఫ్ట్ అయిపోయింది. మార్కెట్ అప్ ట్రెండ్లో ఉన్నది కాస్త ఇప్పుడు ఇక్కడ డౌన్ ట్రెండ్గా షిఫ్ట్ అయిపోయింది అని చెప్పి మనం ఇలా క్యారెక్టర్ షిఫ్ట్తో మనం ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. ఇదేమో అప్ ట్రెండ్కి క్యారెక్టర్ చేంజ్కి. ఇప్పుడు అదేవిధంగా డౌన్ ట్రెండ్కి ఏం చేయొచ్చు? సపోజ్ స్టాక్ పైనుంచి కిందకు వచ్చింది, కిందకు వస్తూనే ఉంది, ఓకే, కంటిన్యూస్గా ప్రైస్ కిందకి ఫాలో అవుతూ వచ్చింది. ఎప్పుడెప్పుడైతే ఈ ప్రీవియస్ హై ఏదైతే ఉంటుందో దాన్ని బ్రేక్ చేసి పైకి ఎప్పుడైతే వెళ్ళదో అప్పటి వరకు స్టాక్ ఇంకా డౌన్ ట్రెండ్లోనే ఉంది అని అర్థం. కానీ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్ మార్కెట్ ఇలా రివర్స్ ఇచ్చింది అని అనుకుందాం. అంటే ఏంటి? ఏదైతే ఇక్కడ ప్రీవియస్ హై క్రియేట్ చేసిందో ఆ హైని బ్రేక్అవుట్ ఇచ్చి మార్కెట్ క్లోజింగ్ కనుక ఇస్తే ఏదైతే మార్కెట్ ఇక్కడ స్ట్రక్చర్ ఫాలో అయిందో, ఏదైతే క్యారెక్టర్ ఫాలో అయిందో డౌన్ ట్రెండ్ అనే క్యారెక్టర్ దాన్ని బ్రేక్ చేసింది కాబట్టి ఇప్పుడు దీని స్ట్రక్చర్ చేంజ్ వచ్చేసింది. మార్కెట్ డౌన్ ట్రెండ్లో ఉన్నది కాస్త రివర్స్ అప్ ట్రెండ్లోకి వస్తుంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది ట్రెండ్ లైన్స్. ఇందాక మనం ఏం నేర్చుకున్నాం? ఒక స్టాక్ ఇలాగా హయ్యర్ హైస్ క్రియేట్ చేస్తూ వెళ్తోంది అనుకుంటే ఒక స్టాక్ మంచి అప్ ట్రెండ్లో ఉంది అనేసి అర్థం కదా. సో ఇలాంటి అప్ ట్రెండ్లో కనుక ఒక స్టాక్ లేదా ఒక షేర్ ఏదైతే ఇలా లోస్ క్రియేట్ చేస్తుందో ఈ లోస్ని మనం ఐడెంటిఫై చేసుకొని ఇలా గీతలు గీసాము అని అనుకుంటే దీన్ని మనము ట్రెండ్ లైన్ అనేసి పిలుస్తుంటాం. అండ్ ఈ ట్రెండ్ లైన్ సిగ్నిఫికెన్స్ ఏంటి? ఎప్పుడెప్పుడైతే స్టాక్ మళ్ళీ మనకి రిటర్న్ వచ్చి ఈ ట్రెండ్ లైన్ని టచ్ చేస్తుందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్టాక్ పైకి వెళ్ళింది, రీట్రేస్మెంట్ వచ్చింది, పైకి వెళ్ళింది, మళ్ళీ ఎప్పుడైతే ఇక్కడ కిందకు వస్తుందో ఈ ట్రెండ్ లైన్ లెవెల్ని ఎప్పటికైతే టచ్ అవుతుందో ఇక్కడ నుంచి ప్రైస్ రివర్స్ అవుతుంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవడానికి ఈ ట్రెండ్ లైన్స్ అనేవి హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు ఎగ్జాంపుల్కి మనం పైన చూద్దాం. ఇప్పుడు ఏం జరిగింది? స్టాక్ ఇక్కడ నుంచి పైకి వెళ్ళింది, కిందకు వచ్చింది, మళ్ళీ పైకి వెళ్ళింది, మళ్ళీ కిందకు వచ్చింది. సో ఇక్కడ చూసారా, ఇది మళ్ళీ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, అది వేరే విషయం. కానీ ఎప్పుడెప్పుడైతే ఇలా ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తుందో ఇక్కడ చూడండి రివర్సల్ వచ్చింది, చూడండి ఇంత పెద్ద విక్ ఫామ్ అయింది. సో ఎప్పుడెప్పుడైతే ఇలా ట్రెండ్ లైన్ దగ్గరకు వస్తుందో అక్కడ స్టాక్ సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి మనం ట్రెండ్ లైన్తో ఐడెంటిఫై చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ ట్రెండ్ లైన్ డౌన్వర్డ్ ట్రెండ్లో కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఈ హైస్ అన్నిటిని మనం మార్క్ చేసుకుంటూ ఒక ట్రెండ్ లైన్ని గీసుకుంటే ఎప్పుడెప్పుడైతే స్టాక్ మళ్ళీ కిందకు వచ్చింది మళ్ళీ పైకి వెళ్ళడానికి ట్రై చేస్తుందో ఈ ట్రెండ్ లైన్ దగ్గరకు వచ్చినప్పుడు ప్రైస్ కింద పుష్ అయిపోతుంది అని చెప్పి మనం ఇలా ఒక డౌన్వర్డ్ ట్రెండ్ లైన్ని కూడా గీసుకోవచ్చు. అది రెసిస్టెన్స్గా యాక్ట్ అనేది చేస్తుంది. సో నెక్స్ట్ మనం నేర్చుకోవాల్సింది డైనమిక్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్. సో ఇప్పుడు మనం ట్రెండ్ లైన్ ఎలాగైతే ఐడెంటిఫై చేసుకున్నామో అదేవిధంగా మూవింగ్ యావరేజెస్ కూడా మనము అదే విధంగా హెల్ప్ అనేది తీసుకోవచ్చు. సో ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 20-day మూవింగ్ యావరేజ్ నేను తీసుకున్నాను అన్న 5-minute చార్ట్. సో ఇది మీరు ఏ టైం ఫ్రేమ్లోనే యూజ్ చేసుకోవచ్చు. ఈ మూవింగ్ యావరేజ్ ఏం చేస్తుంది అంటే ఇలాగ ప్రైస్కి సపోర్ట్ రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. సో ఇప్పుడు ఇది చూసారు కదా 20 మూవింగ్ యావరేజ్. ఎప్పుడెప్పుడైతే ప్రైస్ ఈ మూవింగ్ యావరేజ్ దగ్గరకు వస్తుందో ప్రైస్ ఆటోమేటిక్గా పైకి బౌన్స్ అనేది అయిపోతుంది చూడండి. కానీ ఎప్పుడైతే బ్రేక్ డౌన్ ఇస్తుందో అప్పుడు మళ్ళీ పైకి వెళ్ళేటప్పుడు స్ట్రగుల్ చేస్తుంది. సో ప్రైస్ ఒకవేళ కనుక ఈ మూవింగ్ యావరేజ్ పైన ఉంటే ఈ మూవింగ్ యావరేజ్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ ప్రైస్ కింద ఉంది అనుకుంటే రెసిస్టెన్స్గా యాక్ట్ చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రైస్ కిందకు వచ్చింది, పైకి వెళ్తున్న ప్రతిసారి ఇక్కడ నుంచి రిజెక్షన్ అని వచ్చింది, ఇక్కడ నుంచి రిజెక్షన్ అనేది వచ్చింది. బట్ ఇలాంటి ప్లేసెస్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో చూసారు కదా ఇక్కడ ఇలాంటి బ్రేక్అవుట్ సినారియోస్ కూడా రావచ్చు. బట్ మోస్ట్లీ ఈ మూవింగ్ యావరేజెస్ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్గా కూడా యాక్ట్ అనేది చేస్తుంటాయి. సో ట్రెండ్ లైన్స్ గీసుకోవడానికి ఎవరికైతే కొంచెం కష్టం అనిపిస్తుందో ఒక టిపికల్గా అనిపిస్తుందో వాళ్ళందరూ ఇలా మూవింగ్ యావరేజెస్తో సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ డైనమిక్ సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ లాగా యాక్ట్ చేసుకోవచ్చు. ఎందుకంటే ప్రైస్ మూవ్ అవుతున్న కొద్దీ సపోర్ట్స్ రెసిస్టెన్సెస్ కూడా ఆటోమేటిక్గా మూవ్ అనేది అయిపోతాయి. నెక్స్ట్ ఇది ఫిబొనాచి రీట్రేస్మెంట్. ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్తో మనం ప్రైస్ అప్ ట్రెండ్లో ఉంటే అది ఎంత రీట్రేస్మెంట్ వచ్చి ఎక్కడి నుంచి రివర్సల్ వస్తుంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవడానికి యూజ్ అవుతుంది. సో ఫిబొనాచి రీట్రేస్మెంట్ మీరు లెఫ్ట్ సైడ్లో టూల్స్లో వస్తే ఫిబ్ రీట్రేస్మెంట్ అని ఉంటుంది, దీని మీద క్లిక్ చేయాలి. సో దీంట్లో మీరు ఎలా డ్రా చేసుకోవాలి అంటే ఒక ప్రీవియస్ సపోర్ట్ జోను ఒక ప్రీవియస్ రెసిస్టెన్స్ జోను అంటే ప్రీవియస్ బాటమ్ ప్రీవియస్ టాప్ నుంచి మనం ఇది గీసుకోవాలి. సో ఇప్పుడు రీసెంట్గా మనకి ఇక్కడ కన్సాలిడేషన్ ఉంది కదా, సో ఇక్కడ నుంచి నేను గీసుకొని ఈ రీసెంట్ టాప్ ఏదైతే ఉంటుందో ఇక్కడ వరకు గీసుకుంటాను. సో ఎప్పుడైతే గీసుకుంటామో మనం ఇక్కడ ఏం అబ్జర్వ్ చేయొచ్చో చూద్దాం. సో ఇక్కడ ఫస్ట్ లెవెల్ ఆఫ్ రీట్రేస్మెంట్ జోన్ ఎప్పుడు కూడా
23% దగ్గర ఉంటుంది, సెకండ్ది 38% దగ్గర ఉంటుంది, ఫోర్త్ది 50% ఉంటుంది, సిక్స్త్ది 61% దగ్గర ఉంటుంది. సో ఇక్కడ అండర్స్టాండింగ్ ఏంటంటే ఒక స్టాక్ ఒక పీక్ క్రియేట్ చేసి కిందకు వస్తుంది అని అనుకుంటే ఏ లెవెల్స్ దగ్గర నుంచి రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని చెప్పి ఈ ఫిబొనాచి రీట్రేస్మెంట్తో మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టాక్ ఇక్కడ పీక్ క్రియేట్ చేసింది, కిందకు వచ్చింది, 23% దగ్గర ఏదైనా డబుల్ బాటమ్ ప్యాటర్న్, మనం ఇందాక నేర్చుకున్నాం కదా ట్రిపుల్ బాటమ్, అలాంటి ఏదైనా ప్యాటర్న్ ఫామ్ చేస్తుందా, లేకపోతే ఏదైనా ట్రయాంగులర్ ప్యాటర్న్ ఏదైనా ఫామ్ చేస్తుందా అని మనం ఇక్కడ ప్రైస్ యాక్షన్ని చూసుకోవచ్చు. బట్ అలాంటిది ఏది ఫామ్ అవ్వకుండా కిందకు వచ్చేసింది. సో నెక్స్ట్ మనం సపోర్ట్ ఎక్కడ తీసుకోవచ్చు అని ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 38% జోన్ దగ్గర. సో ఇక్కడ కూడా ఏం చేసింది, ప్రైస్ ఆగకుండా కిందకు అనేది వచ్చి ఫైనల్గా 50% జోన్ దగ్గర నుంచి సపోర్ట్ అనేది తీసుకొని ఇక్కడ డబుల్ బాటమ్ ప్యాటర్న్ని క్రియేట్ చేసింది కదా. సో ఇలాంటి ప్యాటర్న్స్ క్రియేట్ చేయడానికి ఇది స్ట్రాంగ్ సపోర్ట్ జోన్ లాజికల్గా ఉందా లేదా తెలుసుకోవడానికి మనకి ఫిబొనాచి ప్యాటర్న్స్ అనేవి హెల్ప్ అవుతాయి. ఇదేమో అప్ ట్రెండ్లో. అదేవిధంగా మీరు డౌన్ ట్రెండ్లో కూడా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ చూద్దాం, ఓకేనా. సో ఇక్కడ ఏమైంది, ఇదొక హై ఉంది, ఇదొక లో ఉంది. సో ఇప్పుడు మళ్ళీ ప్రైస్ పైకి వెళ్ళేటప్పుడు ఇది రివర్సల్, అంటే డౌన్ ట్రెండ్ అప్ ట్రెండ్ లాగా కన్వర్ట్ అవ్వబోతుందా, ఇక్కడ నుంచి ఇంకా కిందకు వస్తుందా అని ఐడెంటిఫై చేసుకోవడానికి మళ్ళీ ఇదే ఫిబొనాచి లెవెల్స్ మనకు హెల్ప్ అవుతాయి. సో ఇప్పుడు ఏది ఉంది, ఇది హై, ఇది బాటమ్. సో ఇక్కడ నేను డ్రా చేసుకుంటే మీరు చూసారు కదా ఎగ్జాక్ట్గా మ్యాచ్ అయింది. ఇది హై, ఇది బాటమ్ చేసుకుంటే ఫస్ట్ 23 జోన్ దగ్గర ఆగాలి. సో ఇక్కడ ఏం చేసింది, ఆగడానికి ట్రై చేసింది, బట్ మళ్ళీ కిందకు వచ్చి ఇక్కడ కన్సాలిడేషన్ వచ్చి మళ్ళీ పైకి వెళ్ళింది. బట్ ఫైనల్గా ఏదైతే మనకి ఈ 38% రీట్రేస్మెంట్ జోన్ ఉందో ఎగ్జాక్ట్గా అక్కడ నుంచి గ్యాప్ ఫిల్లింగ్ జోన్ దగ్గరకు వచ్చి గ్యాప్ ఫిల్ చేసి ప్రైస్ అనేది కిందకు రావడం జరిగింది. కాబట్టి ఇలాంటి మల్టిపుల్ కన్ఫర్మేషన్స్ తీసుకొని ట్రేడ్ చేయడానికి ఫిబొనాచి రీట్రేస్మెంట్ అనేది హెల్ప్ అవుతుంది. సో నెక్స్ట్ అది క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. అంటే ఏంటి, ఒక సింగిల్ క్యాండిల్ని చూసి మనకి అక్కడ జరిగిన ప్రైస్ యాక్షన్ ఏంటి అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఒక క్యాండిల్ మీరు చూసారనుకోండి, వీటిని మనం డోజీ క్యాండిల్స్ లేదా ఇండిసిజన్ క్యాండిల్స్ అంటాం. అంటే అక్కడ క్లియర్గా బయ్యర్ అవ్వచ్చు, సెల్లర్ అవ్వచ్చు, ఎవరు విన్ అవ్వలేదు, మార్కెట్లో ఇండిసిజన్ ఉంది అనేసి అర్థం. ఇప్పుడు అదేవిధంగా ఇలాంటి క్యాండిల్ చూసారనుకోండి, దీన్ని మనం ఏమంటాం, హ్యామర్ క్యాండిల్ అనేసి అంటాం. అంటే ప్రైస్ కిందకి రావడానికి ట్రై చేసింది కానీ బయ్యర్స్ డామినేట్ చేసి ప్రైస్ని పైకి పుష్ చేశారంటాం. సో ఒకవేళ డౌన్ ట్రెండింగ్ మార్కెట్లో ఇలాంటి ఒక హ్యామర్ క్యాండిల్ ఫామ్ అయితే దాన్ని మనం పాజిటివ్గా తీసుకొని బులిష్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్గా మనం అబ్జర్వ్ అనేది చేస్తుంటాము. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలాంటి క్యాండిల్ ఏదైనా ఉంది, సో ఇదేంటి, దీన్ని స్ట్రాంగ్ బేరిష్ మరబోజు క్యాండిల్ అనేది పిలుస్తుంటాం. ఎందుకంటే ఏదైతే హై ఉందో అదే ఓపెనింగ్ ప్రైస్ ఏదైతే ఉందో అదే హై ప్రైస్ కూడా ఉండి స్ట్రాంగ్ బేరిష్నెస్ని ఇండికేట్ చేస్తుంది. సో ఇలాంటి క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అవుతుందో కంటిన్యూస్గా ప్రైస్ పక్కాగా కిందకు వస్తుంది అని చెప్పి మనం ఐడెంటిఫై చేసుకొని ట్రేడ్స్ అనేవి ప్లేస్ చేసుకోవచ్చు. సో ఇలాంటివి మనకి మల్టిపుల్ క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి మనకి దొరుకుతుంటాయి. మరోబోజు క్యాండిల్స్ ఉంటాయి, తర్వాత హ్యామర్ క్యాండిల్స్ ఉంటాయి, షూటింగ్ స్టార్ ఉంటుంది, తర్వాత ఎన్గల్ఫింగ్ క్యాండిల్ ఉంటుంది, హరామీ ప్యాటర్న్స్ ఉంటాయి. సో ఇలాంటివి మళ్ళీ రకరకాల క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్ అనేవి ఉంటాయి. వాటితో మీరు ట్రేడ్ ఎలా చేయొచ్చు, దాని నుంచి ప్రైస్ రివర్సల్ వస్తుందా, కంటిన్యూషన్ ఉంటుందా అని చెప్పి ఐడెంటిఫై చేసుకోవడానికి చాలా సూపర్గా యూజ్ అనేది అవుతుంది. సో క్యాండిల్ స్టిక్ మీద నేను ఆల్రెడీ డీటెయిల్డ్ వీడియోస్ చేశాను. సో ఆ వీడియోస్ కావాలనుకుంటే ఐకార్డ్లో కింద డిస్క్రిప్షన్లో ప్లేలిస్ట్ లింక్ ఇస్తాను, మీరు ఆ వీడియోస్ని డెఫినెట్గా చెక్అవుట్ చేయొచ్చు. నెక్స్ట్ ఇది ఫెయిర్ వాల్యూ గ్యాప్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ క్యాండిల్ తీసుకోండి, ఒక పెద్ద క్యాండిల్ ఉంది, పైన ఒక క్యాండిల్ ఉంది, కింద ఒక క్యాండిల్ ఉంది, మధ్యలో ఏదైతే ఇలా జోన్ ఖాళీగా ఉంటుందో ఈ ఖాళీ జోన్ని మనం ఫెయిర్ వాల్యూ గ్యాప్ అనేసి అంటాం. ఇది అప్ ట్రెండ్లో ఫామ్ అవ్వచ్చు, డౌన్ ట్రెండ్లో కూడా ఫామ్ అవ్వచ్చు. సో ఇప్పుడు అండర్స్టాండింగ్ ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలాంటి ఫెయిర్ వాల్యూ గ్యాప్ కనుక ఇప్పుడు మనకి ఇలా ఫామ్ అయినట్టు డౌన్ ట్రెండ్లో ఫామ్ అవుతే మళ్ళీ కంపల్సరీ పైకి వచ్చి ఈ గ్యాప్ ఏదైతే ఉంటుందో ఈ గ్యాప్ని ఫిల్ చేసిన తర్వాతే మార్కెట్ మళ్ళీ కిందకు వస్తుంది అని చెప్పి ఐడెంటిఫై అనేది చేసుకుంటూ ఉంటారు. అండ్ దానికోసం రివర్సల్ ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేస్తుంటారు. ఇప్పుడు అదేవిధంగా ఒక ఫెయిర్ వాల్యూ గ్యాప్ అప్ ట్రెండింగ్ మార్కెట్లో వెళ్తుంది అని అనుకుంటే కూడా మళ్ళీ రివర్స్ వచ్చి ఆ గ్యాప్ని ఫిల్ చేసుకొని ఆ తర్వాతే పైకి వెళ్తుంది అన్నట్టు మనకి ప్రైస్ యాక్షన్ లేదా ఫెయిర్ వాల్యూ గ్యాప్లో ఉన్న స్ట్రాటజీ అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది హేకెనాషి క్యాండిల్స్ గురించి. సో ఈ హేకెనాషి క్యాండిల్స్ ఏంటి అంటే ఇప్పుడు ఇది నార్మల్ మనకి క్యాండిల్ స్టిక్ ప్యాటర్న్స్. సో దీంట్లో ఏముంది, గ్రీన్ ఉంది, రెడ్ ఉంది, మల్టిపుల్ విక్స్ ఉన్నాయి, ఇలా చాలా రకరకాల కన్ఫ్యూజన్స్ అనేవి ఉన్నాయి. సో ప్రైస్ ఆటోమేటిక్గా ఓవరాల్గా పైకి వెళ్తున్నప్పటికీ కూడా మనకి మిక్స్డ్ సిగ్నల్స్ వస్తుంటాయి. ఎందుకు, వాలటిలిటీ మనకి ఎక్కువ ఉంది, ఇక్కడ పైకి వెళ్తుంది, కిందకు వస్తుంది, ఇలా ఇలా వెళ్తుంది. సో యాజ్ అ బిగినర్కి ఇది కొంచెం కన్ఫ్యూజింగ్గా ఉండొచ్చు కాబట్టి హేకెనాషి క్యాండిల్ స్టిక్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఈ హేకెనాషి క్యాండిల్ స్టిక్ ఏం చేస్తుందంటే ప్రీవియస్ క్యాండిల్ లో బ్రీచ్ అయితేనే ఆ క్యాండిల్ రెడ్గా మారుతుంది. సో ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్ ఒక క్యాండిల్ ఇది ఫామ్ అయింది అనుకుందాం, ఎగ్జాంపుల్ చూపిస్తాను. ఇప్పుడు ఈ క్యాండిల్ ఉంది, ఓకే. ఇప్పుడు ఈ క్యాండిల్ గ్రీన్ క్యాండిల్ ఫామ్ అయింది.
నెక్స్ట్ క్యాండిల్ రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. ఎందుకు? ప్రైస్ ఇక్కడ ఓపెన్ అయింది, ఇక్కడ క్లోజ్ అయింది కాబట్టి ఇది రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది. కానీ ఓవరాల్‌గా స్టిల్ ప్రైస్ పైకి అప్‌వర్డ్ మొమెంటంలోనే ఉంది కదా! ఇంకా పైకే కదా ఎళ్తోంది. సో, ఇలాంటప్పుడు ఇలా ఒక రెడ్ క్యాండిల్ ఎప్పుడైతే ఫామ్ అయినట్టు చూస్తామో అప్పుడు ట్రేడర్‌కి లైవ్‌గా ట్రేడ్ చేసేటప్పుడు కన్‌ఫ్యూజన్ స్టార్ట్ అవుతుంది. అరే! ఇదేంటి రెడ్ క్యాండిల్ ఫామ్ అయింది, ఇక్కడ నుంచి ప్రైస్ రివర్సల్ వస్తుందా అని చెప్పి కొంచెం రాంగ్ డెసిషన్స్ తీసుకునే ఛాన్స్ ఉంది కాబట్టి ప్రీవియస్ క్యాండిల్ లో బ్రీచ్ అయ్యి క్లోజ్ అయితే తప్పితే రెడ్ క్యాండిల్ రాకూడదు, ఫామ్ అవ్వకూడదు అని చెప్పి ఒక హేకెనాషి ఇండికేటర్ని ఫామ్ చేశారు. అండ్ ఈ హేకెనాషి ఇండికేటర్ ఏంటంటే ఇలా కన్ఫ్యూజింగ్ సిగ్నల్స్, మిక్స్డ్ సిగ్నల్స్ కాకుండా సింపుల్ ప్లెయిన్ సిగ్నల్స్ అనేవి మనకి ఇస్తుంది. సో దీన్ని యాక్సెస్ చేయాలనుకుంటే ఇక్కడ క్యాండిల్ స్టిక్స్లో ఇప్పుడైతే మీరు ఏదైతే చార్ట్ టైప్స్ ఉంటాయో అక్కడ క్యాండిల్ స్టిక్స్ ఉంది కదా, దాన్ని మొత్తం కిందకు వచ్చేస్తే ఇక్కడ హేకెనాషి అని ఉంటుంది. అది సెలెక్ట్ చేసుకున్నారనుకుంటే మీకు ఇలాంటి ఒక ప్లెయిన్ చార్ట్ అనేది వస్తుంది. సో ఇందులో ఏంటి, మీకు డైరెక్షన్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా చాలా సింపుల్గా అనేది ఉంటాయి. చూసారు కదా, ప్రైస్ పైకి వెళ్తున్నంత వరకు కూడా ఆ ప్రీవియస్ క్యాండిల్ లో బ్రీచ్ అవ్వనంత వరకు కూడా ఇవన్నీ గ్రీన్ క్యాండిల్సే ఫామ్ చేస్తూ ఉంటాయి. రెడ్ క్యాండిల్స్ వచ్చాయని అనుకుంటే పక్కాగా ఆ ప్రీవియస్ క్యాండిల్ లో బ్రీచ్ అయితేనే రెడ్ క్యాండిల్స్ ఫామ్ అవుతాయి అని చెప్పి మనం ఇలాగా హేకెనాషి క్యాండిల్స్తో ఇంకా ఈజీగా మనం ఐడెంటిఫై అనేది చేసుకోవచ్చు. సో దానికోసం హేకెనాషి యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇంకొక చార్ట్ ప్యాటర్న్ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రెంకో చార్ట్స్. ఈ రెంకో చార్ట్స్ ఏంటంటే ఇప్పుడు ఇందాక మనం క్యాండిల్ స్టిక్ చూసినట్టు ఇవేమో డబ్బాలుగా ఉంటుంది. అండ్ ఇదేంటి, నాయిస్ని ఇంకా కట్ డౌన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఎందుకంటే నిఫ్టీ 1% పైకి కిందకి వెళ్ళే గ్యాప్లో ఏం చేసుకున్నా కూడా వీడికి సంబంధం లేదు. ఇక్కడ గ్రీన్ డబ్బా ఫామ్ అయింది అని అంటే నిఫ్టీ 1% పాజిటివ్గానే మూవ్ అవ్వాలి అని చెప్పేసి అర్థం. అండ్ ఇప్పుడు ఇది సింగిల్ డేలోనే అవ్వచ్చు, మల్టిపుల్ డేస్లో అవ్వచ్చు, సంబంధం లేదు. నిఫ్టీ 1% మూవ్మెంట్ ఉంటే మనకి డబ్బా అనేది ఫామ్ అవుతుంది. అండ్ అగైన్ ఇది 1% ఉండాలా, 0.5%తో ఉండాలా, లేకపోతే ఎవ్రీడే పాజిటివ్ నెగటివ్కి ఒక బాక్స్ని ఐడెంటిఫై చేసుకోవాలా, ఇవన్నీ కూడా మీరు సెట్టింగ్స్ ప్రాపర్టీస్లో చేంజ్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ కొన్ని ఫేమస్ ఇండికేటర్స్ని తెలుసుకోవాలి. అందులో అన్నిటికంటే ఫస్ట్ ఏంటంటే మూవింగ్ యావరేజెస్. సో సింపుల్ మూవింగ్ యావరేజ్ అని ఎప్పుడైతే మీరు సెర్చ్ చేస్తారో మీకు ఇలాంటి ఒక లైన్ అనేది వస్తుంది. నేను ఆల్రెడీ మీకు ఇందాక డైనమిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ చెప్పాను కదా, సో ఇది సేమ్. సో ఇక్కడ మూవింగ్ యావరేజెస్లో మీరు 20 మూవింగ్ యావరేజా, 15 30 మీరు ఎంత అయితే అంత వాల్యూ ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏం చేయొచ్చు, ఇన్పుట్స్లో నేను ఇక్కడ 9 అని పెట్టాను లెంత్లో. అంటే ఏంటి, లాస్ట్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మూవింగ్ యావరేజ్ లైన్ ఇక్కడ ఉంది అనుకుందాం, ఓకేనా. ఏదైతే ఫస్ట్ క్యాండిల్ ఉందో ఇక్కడ మూవింగ్ యావరేజ్ లైన్ ఉంది అనుకుందాం. మూవింగ్ యావరేజ్ వాల్యూ ఎంత ఉంది, 24,698 ఉంది. సో ఈ 24,698 మూవింగ్ యావరేజ్ వాల్యూకి రీజన్ ఏంటి, అర్థం ఏంటి అని అంటే ఇప్పుడు నేను ఇక్కడ 15 మినిట్ టైం ఫ్రేమ్ యూజ్ చేస్తున్నాను కదా. సో ఇక్కడ నుంచి లాస్ట్ 9 క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ప్రైస్ యొక్క యావరేజ్ చేస్తే ఎంతైతే వాల్యూ వచ్చిందో అది మూవింగ్ యావరేజ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 4 5 6 7 8 9 ఈ 9 క్యాండిల్స్ యొక్క క్లోజింగ్ ప్రైజెస్ని యాడ్ చేసి డివైడెడ్ బై 9 చేస్తే ఎంతైతే వాల్యూ వస్తుందో ఆ వాల్యూ దగ్గర మూవింగ్ యావరేజ్ అనేది ప్లాట్ అవుతుంది. సో ఈ 9 క్యాండిల్స్ యొక్క యావరేజ్ ఇక్కడ వచ్చింది కాబట్టి 24,698 దగ్గర మూవింగ్ యావరేజ్ అనేది వచ్చింది. కానీ ప్రైస్ ఎక్కడైనా ఉండొచ్చు, ప్రైస్ ఎక్కడ ఉంది, 24,893 దగ్గర ఉంది. కానీ మూవింగ్ యావరేజ్ ఎక్కడుంది, 24,698 దగ్గర ఉంది. ప్రాబ్లం లేదు. సో అలాగా యావరేజ్ అవుట్ చేసుకొని మూవింగ్ యావరేజెస్తో మనకి ఇలాగా మూవింగ్ యావరేజ్ ఒక సపోర్ట్ రెసిస్టెన్స్గా మనకి ఇండికేషన్ అనేది ఇస్తుంది. మూవింగ్ యావరేజ్ ప్రైస్ పైన కనుక క్యాండిల్ స్టిక్ ఉంది, ప్రైస్ ఉంది అని అనుకుంటే బుల్లిష్గా ఉంది. మూవింగ్ యావరేజ్ కింద కనుక ప్రైస్ ఉంటే నెగిటివ్గా ఉంది అని చెప్పి మనము ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకోవడానికి హెల్ప్ అనేది అవుతుంది. సో ఇప్పుడు మూవింగ్ యావరేజ్లోనే మూవింగ్ యావరేజ్ క్రాస్ ఓవర్ అని ఉంటుంది. అలా కూడా చాలా మంది ట్రేడింగ్ స్ట్రాటజీస్ అనేవి బిల్డ్ చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే MACD అని ఉంటుంది. సో ఈ MACDలో కన్వర్జెన్స్, డైవర్జెన్స్ స్ట్రాటజీస్ అని కూడా ఉంటాయి. సో ఇదేంటంటే సింపుల్, ఇప్పుడు ఇక్కడ రెండు క్రాస్ ఓవర్స్ ఉంటాయి. సో ఈ బ్లూ లైన్ కనుక రెడ్ లైన్ని క్రాస్ చేసి పైకి వెళ్తుందంటే ప్రైస్ ఇవ్వండి ఇలా పైకి వెళ్తుంది అని చెప్పి, అదేవిధంగా ఈ బ్లూ లైన్ కనుక రెడ్ లైన్ క్రాస్ చేసి కిందకు వస్తుందంటే ప్రైస్ కిందకు వచ్చేస్తుంది అని చెప్పి ఇలా MACD అనేది యూజ్ చేస్తుంటారు. తర్వాత ఏవైతే ఇలా గ్రాఫ్లు కనిపిస్తాయో వీటిని హోలోగ్రామ్స్ అని పిలుస్తుంటారు. ఈ బార్స్ ఎంత పెద్దగా అవుతూ ఉంటే స్ట్రెంత్ అంత పెరుగుతోంది, బార్స్ తగ్గిపోతున్నాయి, ఫేడ్ అయిపోతుంది అనుకుంటే ఆ మూమెంట్ డల్ అయిపోతుంది అని చెప్పి కూడా స్ట్రాటజీస్ అనేవి ప్లాన్ చేస్తుంటారు. ఇదేమో MACD స్ట్రాటజీ. తర్వాత మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే సూపర్ ట్రెండ్ గురించి. సో ఈ సూపర్ ట్రెండ్ స్ట్రాటజీ ఏం చేస్తుంది, ఇది ఇంకా సింప్లిఫై చేస్తుంది. మీకు చార్ట్లోనే రెడ్ కలరు గ్రీన్ కలర్ వేస్తుంది. రెడ్ కలర్ వచ్చిందంటే ప్రైస్ పాజిటివ్గా ఉందని, గ్రీన్ కలర్ వచ్చిందంటే ప్రైస్ పాజిటివ్గా ఉందని, రెడ్ కలర్ వస్తే ప్రైస్ నెగటివ్గా ఉంది అని చెప్పి మనకి సింపుల్గా ఈ స్ట్రాటజీలో లేకపోతే ఇలా చార్ట్లోనే మనకి కనిపిస్తుంది. దాన్ని బట్టి మీద కూడా చాలామంది ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ ఏం లేదు, ఈ సూపర్ ట్రెండ్ ఏదైతే వాల్యూ ఉంటుందో దీని కింద కనుక ప్రైస్ ఇచ్చి క్లోజింగ్ ఇస్తే సూపర్ ట్రెండ్ రెడ్గా మారిపోతుంది. దీని పైకి వెళ్ళి ప్రైస్ క్లోజింగ్ ఇస్తే అది గ్రీన్గా మారుతుంది. ఎవరైతే బిగినర్స్ ఉంటారో వాళ్ళు కూడా
ఇలా సూపర్ ట్రెండ్ స్ట్రాటజీలో జస్ట్ గ్రీన్ కలర్ రెడ్ కలర్ చూసుకొని బయింగ్ సెల్లింగ్ చేసుకుంటూ కూడా ప్రాఫిట్స్ అనేవి చేసుకుంటారు. తర్వాత నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది RSI గురించి. ఇది నా వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఇండికేటర్ RSI. సో ఇదేంటి, రిలేటివ్ స్ట్రెంగ్త్ ఇండెక్స్. అంటే ఏంటి, మనకి ఏదైతే పైన ప్రైజ్ ఉందో ఆ ప్రైజ్ ఓవర్ సోల్డ్లో ఉందా, లేకపోతే ఓవర్ బాట్లో ఉందా, లేకపోతే కన్సాలిడేషన్ జోన్లో ఉందా అని చెప్పి RSIని బట్టి మనం గెస్ చేయొచ్చు. సో ఈ RSI ప్రైస్ కింద ఉంటుంది, ఇలాగ మనకు ఒక పర్పుల్ ప్యాచ్ అనేది ఉండి మనకి లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఇప్పుడు దీంట్లో అండర్స్టూడ్ ఏంటంటే ఇక్కడ ఇది 70-30 రేషియోస్లో నేను ఫామ్ చేసుకున్నాను. సో ఎప్పుడెప్పుడైతే RSI 30 దగ్గరకు వస్తుందో ఓవర్ సోల్డ్ జోన్ దగ్గర ఉంది, ఇక్కడ నుంచి ప్రైస్ పైకి వెళ్తుంది అని చెప్పి అందరూ బయింగ్ అనేది ప్లాన్ చేసుకుంటారు. అదేవిధంగా ఈ RSI కనుక ఇక్కడ 70 దగ్గర ఉంది అనుకుంటే ఆల్రెడీ చాలామంది కొనేశారు, ఇక్కడ నుంచి ప్రైస్ కిందకి రాబోతుంది అని చెప్పి ఇలా RSIని బట్టి జడ్జ్ చేసుకొని ట్రేడింగ్ అనేది ప్లాన్ చేసుకుంటుంటారు. సో కొంతమంది ఇలా 70-30 ఫాలో అవుతారు, కొంతమంది 60-40 ఫాలో అవుతారు. అది ట్రేడింగ్ స్ట్రాటజీ మీద, ట్రేడర్ మీద డిపెండ్ అనేది అవుతుంది. అండ్ దాంతోపాటు దీంట్లో ఇంకొక కాన్సెప్ట్ అందరూ ట్రేడ్ చేసేది ఏంటంటే కన్వర్జెన్స్ ఇంకా డైవర్జెన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏమైంది, RSI పీక్ క్రియేట్ చేసి RSI కిందకు వస్తుంది, కానీ ఇదే టైంలో ప్రైస్ ఏం చేస్తుంది, ప్రైస్ పైకి వెళ్తుంది. RSI కిందకు వస్తుంది, ప్రైస్ పైకి వెళ్తుంది. సో ఇలాంటి సినారియో ఎప్పుడైతే మనం అబ్జర్వ్ చేస్తామో ప్రైస్ పక్కాగా మళ్ళీ ఇలా కిందకే ఫాలో అవుతుంది అని చెప్పి కూడా మనం అబ్జర్వ్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ చూడండి, 2 కిందకు వస్తుంది, ప్రైస్ పైకి వెళ్తుంది, బట్ ఓవరాల్గా ప్రైస్ కిందకి అనేది వచ్చింది. సో ఈ విధంగా కన్వర్జెన్స్ అండ్ డైవర్జెన్స్ లాంటివి ఐడెంటిఫై చేసుకోవడానికి కూడా RSI అనేది మనకి యూజ్ అనేది అవుతుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం జరుగుతుంది, ప్రైస్ ఇక్కడ మనకి RSI ఒక బాటమ్ని క్రియేట్ చేసింది. ఓకే, ఇక్కడ నుంచి మీరు చూస్తుంటే RSI ఏమో పైకి వెళ్తుంది. ఓకే, ప్రైస్ ఏమో పైకి వెళ్తూనే ఉంది, RSI ఏమో పైకి వెళ్తుంది, కానీ ప్రైస్ ఏం చేసింది, ఈ లెవెల్ నుంచి కంటిన్యూస్గా కిందకి రావడం అనేది స్టార్ట్ చేసింది. సో ప్రైస్ కిందకు వస్తుంది, RSI ఏమో పైకి వెళ్తుంది. సో ఇలాంటి సినారియో ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తామో ప్రైస్ ఇక్కడ నుంచి రివర్స్ అయ్యి పైకి వెళ్తుంది అని చెప్పి అలాంటి ఐడెంటిఫికేషన్ కోసం కూడా ఈ RSI అనేది చాలా బాగా సూపర్గా యూజ్ అనేది అవుతుంది. ఇదేమో RSI. నెక్స్ట్ మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే ADX. ఇదేంటంటే యావరేజ్ డైరెక్షనల్ ఇండెక్స్. సో ఈ ADX ఏం చెప్తుందంటే పైకి వెళ్తుందా కిందకు వస్తుందా చెప్పదు, కానీ పైకి కిందకి ఎంత స్ట్రాంగ్గా వస్తుంది అని చెప్పి ADX అనేది చెప్తుంది. సో ఇప్పుడు ADX ఎప్పుడైతే 15, 16, 17, 18 దగ్గర నుంచి స్లోగా పైకి వెళ్తుందో, అంటే 18, 19, 20 ఇలాగా స్లోగా ఎప్పుడైతే ADX పెరుగుతూ ఉంటుందో అప్పుడు మార్కెట్లో స్ట్రెంత్ పెరుగుతుంది అనేసి అర్థం. అదేవిధంగా ADX కనుక ఇలా పైనుంచి కిందకు వస్తుంది అనుకుందాం. సో ఇక్కడ చూడండి, ADX ఏం చేసింది, 45 వరకు వెళ్ళి ADX కిందకు వస్తుంది. సో ADX పైకి వెళ్తుంటే అది అప్ ట్రెండ్ అవ్వచ్చు, డౌన్ ట్రెండ్ అవ్వచ్చు, అది బ్రేక్అవుట్ వల్ల అవ్వచ్చు, క్యాండిల్ స్టిక్ వల్ల అవ్వచ్చు, వేరే ఇంకేదైనా రీజన్ వల్ల ఒక సైడ్ మొమెంటం వస్తుంది అని అనుకుంటే ఆ సైడ్ మొమెంటంలో ఎంత స్ట్రెంగ్త్ ఉంది అని ADX ద్వారా చెప్తుంది. సో ADX 20 దగ్గర నుంచి 40-45 వరకు వెళ్ళేంత వరకు కూడా అటు సైడ్ మొమెంటంలో మనము ట్రేడ్స్ అనేవి ప్లాన్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు. ఒక్కసారి 40-45 టచ్ అవుతుంది అనుకుంటే ఎగ్జిట్స్ అనేవి ప్లాన్ చేసుకోవాలి. అండ్ అదేవిధంగా పైనుంచి కిందకి ADX వస్తుంది అనుకుంటే ట్రేడ్స్ని అవాయిడ్ అనేది చేయాలి. ఇంకా ఫైనల్గా మీరు తెలుసుకోవాల్సిన ఇంకొక ఇండికేటర్ ఏంటంటే బొల్లింజర్ బ్యాండ్స్. సో సింపుల్గా ఇండికేటర్ దగ్గరికి వచ్చారు, బొలింజర్ బ్యాండ్స్ని సెర్చ్ చేశారనుకుంటే మీకు ఇలాంటి ఒక బ్యాండ్స్ అనేవి వస్తాయి. ఇప్పుడు ఇందులో 2 రకాలు ఉన్నాయి. ఒకటి ఏంటి అంటే బొలింజర్ బ్యాండ్స్ BBSMAలో ఇక్కడ మీకు స్టాండర్డ్ డీవియేషన్ 2 అని ఉంది. స్టాండర్డ్ డీవియేషన్ 2 ఏం చెప్తుందంటే ఎప్పుడెప్పుడైతే లోవర్ బ్యాండ్ టచ్ చేస్తుందో ప్రైస్ ఇంకా పడిపోతుంది అని చెప్పి, ఎప్పుడెప్పుడైతే ప్రైస్ అప్పర్ బ్యాండ్ని టచ్ చేస్తుందో ప్రైస్ ఇంకా పైకి ఉంటుంది అని చెప్పి ఇలా బొలింజర్ బ్యాండ్ స్టాండర్డ్ డీవియేషన్ 2 అనేది హెల్ప్ అవుతుంది. ఇప్పుడు దీన్నే కనుక మీరు 2ని కనుక 3గా మార్చారనుకోండి, ఇప్పుడు ఏమవుతుందంటే ఎప్పుడెప్పుడైతే ప్రైస్ కింద లోవర్ బ్యాండ్కి టచ్ అవుతుందో ప్రైస్ బౌన్స్ అవుతుంది, ఎప్పుడెప్పుడైతే ప్రైస్ అప్పర్ బ్యాండ్కి టచ్ అవుతుందో ప్రైస్ కిందకు వచ్చేస్తుంది అని అర్థం. సో స్టాండర్డ్ డీవియేషన్ 2 పెడితే ఏమో ట్రెండ్ కంటిన్యూషన్కి యూజ్ అవుతుంది, ఒకవేళ స్టాండర్డ్ డీవియేషన్ 3 పెడితే ట్రెండ్ రివర్సల్కి పనికొస్తుంది. దానికోసం బొలింజర్ బ్యాండ్ అనేది యూజ్ చేసుకోవచ్చు. అండ్ బొలింజర్ బ్యాండ్, హేకినాషి ఈ 2 మిక్స్ చేసి కొట్టారనుకుంటే స్ట్రాటజీ సూపర్ హిట్. సో అది ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్స్లో చెప్పండి. తర్వాత ఫైనల్గా మిగిలిపోయింది ఏంటంటే వాల్యూమ్. సో ఈ వాల్యూమ్లో కూడా 3 రకాల వాల్యూమ్స్ ఉంటాయి. సో ఫస్ట్ది జస్ట్ నార్మల్ వాల్యూమ్ ఇండికేటర్. సో వాల్యూమ్ అని ఎప్పుడైతే సెర్చ్ చేసి యాడ్ చేస్తానో మనకి ఇలాంటి కొన్ని వాల్యూమ్ గ్రాఫ్స్ అనేవి వస్తాయి. సో ఇది ఏం చెప్తుంది అంటే ఈ ఒక్క సింగిల్ క్యాండిల్లో ఇది మీరు ఏ టైం ఫ్రేమ్లో పెట్టుకోండి, 5 minutes, 15 minutes, 1 hour, 1 day, 1 week, 1 month ఏదైనా కానివ్వండి, ఆ టైం ఫ్రేమ్లో అంటే ఆ ఒక్క క్యాండిల్లో బయ్యర్సు ఇంకా సెల్లర్సు ఎంతమంది పార్టిసిపేట్ చేశారు, గెలిచారా ఓడిపారా పక్కన పెడదాం, ఎంతమంది పార్టిసిపేట్ చేశారు అన్న ఇండికేషన్ కోసం మనకి ఈ వాల్యూమ్ క్యాండిల్స్, వాల్యూమ్ బార్స్ అనేవి యూజ్ అవుతాయి. సో ఇక్కడ ఏం చెప్తుంది, ఇది క్లోజింగ్ క్యాండిల్ కదా,
క్యాండిల్ ప్రైస్ చిన్నగా ఉన్నప్పటికీ కూడా చాలామంది యాక్టివిటీ ఎక్కువ చేశారని చెప్పి ఈ ప్రైస్ లెవెల్లో మనకు కనిపిస్తుంది. అండ్ దీన్ని బట్టి ఆ ఒక్క ప్రైస్ పాయింట్లో ఎంతమంది యాక్టివ్గా ఇంట్రెస్ట్ చూపించారు అన్నదానికి వాల్యూమ్ ఇండికేటర్ అనేది యూజ్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ఇండికేటర్ మీరు చూడాల్సింది ఏంటంటే వాల్యూమ్ వెయిటెడ్ యావరేజ్ ప్రైస్. దీన్ని VWAP అని పిలుస్తుంటాం. సో ఇందాక నార్మల్ వాల్యూమ్లో మనం ఏం చూసాము, దాంట్లో ఓన్లీ ఏదైతే బయింగ్ సెల్లింగ్ జరిగిందో ఆ ఒక్క ఎంతమంది పార్టిసిపేట్ చేశారో వాళ్ళది మాత్రమే మనకి అక్కడ వస్తుంది. కానీ అలా కాకుండా దీంట్లో అప్పర్ లోవర్ బ్యాండ్స్ ఇవన్నీ తీసేయండి, ఇవన్నీ అవసరం లేదు, సింపుల్గా VWAP ఉండాలి. సో ఈ నార్మల్ VWAP ఎప్పుడైతే పెట్టుకుంటారో ఇది ఏం చేస్తుంది అని అంటే వాల్యూమ్స్ని కన్సిడర్ చేయడంతో పాటు ప్రైస్ ఎంత ఉంది, అది నిఫ్టీ అవ్వచ్చు, బ్యాంక్ నిఫ్టీ అవ్వచ్చు, స్టాక్ అవ్వచ్చు, ఏదైనా సరే వాల్యూమ్తో పాటు ప్రైస్కి కూడా వెయిటేజ్ ఇచ్చి ఆ రెండింటికి కలిపి ఏదైతే డైనమిక్ సపోర్ట్ రెసిస్టెన్స్ మనకు మూవింగ్ యావరేజ్ యాక్ట్ ఎలాగైతే చేసిందో అక్కడ ఏమైంది, ఓన్లీ ప్రైస్ని మనం కన్సిడర్ చేసుకున్నాం. సో ప్రైజు వాల్యూమ్ రెండింటిని కంబైన్ చేసి డైనమిక్ సపోర్టు రెసిస్టెన్స్గా యాక్ట్ చేసేలాగా మనకి VWAP అనేది హెల్ప్ అవుతుంది. సో దీన్ని కూడా మీరు డెఫినెట్గా చెక్అవుట్ అనేది చేయొచ్చు. అండ్ VWAP ఎవరెవరైతే యూజ్ చేయాలనుకుంటున్నారో ఓన్లీ ఫ్యూచర్స్ చార్ట్లోనే ఈ ఇండికేటర్ అనేది వస్తుంది. వాల్యూమ్ అవ్వచ్చు, VWAP ఇప్పుడు మనం డిస్కస్ చేసుకున్న VWAP అవ్వచ్చు, నెక్స్ట్ డిస్కస్ చేసుకోబోయే వాల్యూమ్ ప్రొఫైల్ అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఫ్యూచర్స్ చార్ట్లో మాత్రమే వస్తాయి. ఒకవేళ మీరు ఇండెక్స్లో చూస్తున్నారనుకుంటే, స్టాక్స్లో అనుకుంటే ఏ చార్ట్లో అయినా వస్తుంది. ఎందుకు, వాల్యూమ్ జరగాలంటే ట్రేడింగ్ జరగాలి. ఇండెక్స్లో ఏదైతే బేస్ ఇండెక్స్ ఉంటుందో నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ ఇలాంటి వాటిల్లో డైరెక్ట్గా ట్రేడ్ చేయలేము. ఆప్షన్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు, ఫ్యూచర్స్లో ట్రేడింగ్ చేసుకోవచ్చు, బట్ స్పాట్లో ట్రేడింగ్ చేయలేము కాబట్టి దాంట్లో వాల్యూమ్స్ అనేవి రావు. సో ఆ విషయం గుర్తుపెట్టుకోండి. సో VWAP ఏమో ఇది. తర్వాత నెక్స్ట్ ఇండికేటర్ పేరు వాల్యూమ్ ప్రొఫైల్. మీరు ఎప్పుడైతే వాల్యూమ్ ప్రొఫైల్ అని సెర్చ్ చేస్తారో మీకు ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ అని వస్తుంది, నార్మల్ విజిబుల్ రేంజ్ అని వస్తుంది. సింపుల్గా ఫిక్స్డ్ రేంజ్ వాల్యూమ్ ప్రొఫైల్ని మీరు సెలెక్ట్ చేసుకుంటే ఇది ఏం చేస్తుంది అంటే ఒక స్పెసిఫిక్ రేంజ్లో ఎక్కడ యాక్టివిటీ ఎక్కువ జరిగింది, ఏ ప్రైస్ పాయింట్ దగ్గర వాల్యూమ్ ఎక్కువ జరిగింది అని చెప్పి మనకు కనిపిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ హై తీసుకున్నాను, తర్వాత ఇక్కడ లో తీసుకున్నాను. ఈ రెండింటిని నేను ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటానో ఏ ఎగ్జాక్ట్ ప్రైస్ పాయింట్ దగ్గర ఫైటింగ్ ఎక్కువ జరిగింది, ఎక్కడ ఎక్కువ మంది పొజిషన్స్ తీసుకున్నారని చెప్పి వాల్యూమ్ ప్రొఫైల్తో మనం చూడొచ్చు. సో ఇక్కడ ఏం కనిపిస్తుంది, మనకి కొన్ని బార్స్ కనిపించాయి, పైన కొన్ని బార్స్ ఉన్నాయి, కింద కొన్ని బార్స్ ఉన్నాయి. బట్ ఈ బార్స్ ఏంటి, వాల్యూమే. ఇక్కడ పైన కొంత వాల్యూమ్ జరిగింది, కింద కొంత వాల్యూమ్ జరిగింది. బట్ ఏదైతే మెజారిటీ ఆఫ్ ద వాల్యూమ్ ఉందో, ఎక్కడైతే మేజర్ యాక్టివిటీ పొజిషన్స్ ఉన్నాయో అది మనకి ఈ సెంట్రల్ లైన్ దగ్గర, ఇక్కడ మనకి ఈ మెయిన్ పాయింట్ దగ్గర, ఈ లెవెల్ దగ్గర కనిపిస్తుంది అని చెప్పి ఒక గీతతో, ఒక హారిజాంటల్ లైన్తో మనకు కనిపిస్తుంది. అండ్ ఈ హారిజాంటల్ లైన్ మనకి సపోర్ట్స్ రెసిస్టెన్సెస్గా సూపర్గా యాక్ట్ అనేది చేస్తాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇదే ప్రైస్ పాయింట్ దగ్గర, ఇదే లెవెల్స్ దగ్గర ప్రైస్ అనేది ఫైట్ చేసుకుంటూ అక్కడి నుంచి స్ట్రగుల్ అయ్యి పైకి వెళ్ళలేకుండా మళ్ళీ కిందకి రివర్స్ రావడం అనేది జరిగింది కదా. సో అలాగా ఏ ఎగ్జాక్ట్ పాయింట్ దగ్గర మెజారిటీ ఆఫ్ బయ్యర్స్ అండ్ సెల్లర్స్ కూర్చొని ఉన్నారు, ఏది ఆ ఇంపార్టెంట్ జోన్ అని తెలుసుకోవడానికి వాల్యూమ్ ప్రొఫైల్ ఇండికేటర్ కూడా మనకి యూజ్ అనేది అవుతుంది. సో ఈ వీడియోలో మాక్సిమం రెగ్యులర్గా మీ అందరికీ హెల్ప్ అయ్యి యూజ్ అవ్వాల్సిన ఇండికేటర్లు అన్నీ ఒకటే వీడియోలో ప్యాకేజ్ చేసి పెట్టేశాను. సో ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కింద కమెంట్స్లో చెప్పండి. అండ్ మిస్ అయిన ఏదైతే ఇండికేటర్స్ ఉన్నాయో, స్ట్రాటజీస్ ఉన్నాయో, లేకపోతే ఇంకేదైనా టూల్స్ ఏవైతే ఉన్నాయో దానికోసం పార్ట్ 2 వీడియో కావాలి అంటే కూడా పార్ట్ 2 అని కింద కమెంట్ చేస్తే నెక్స్ట్ ఈ వీడియోలో మిస్ అవుట్ అయినవన్నీ నెక్స్ట్ వీడియోలో కవర్ అనేది చేసుకుంటాను. సో వీడియో వాల్యుబుల్గా అనిపిస్తే లైక్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అండ్ ఎవరికైతే హెల్ప్ అవుతుంది అనుకుంటున్నారో వాళ్ళతో షేర్ చేయడం కూడా మర్చిపోకండి. అండ్ ఇలాంటిది ఇంకొక మంచి ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందరికి వచ్చేసాను. అప్పటి వరకు గెట్ బై.